నేను కనబడకూడదు, నేను మాట్లాడకూడదు. మీరు కనబడి మీరు మాట్లాడమని మీ పాదాలు పట్టుకుంటూ వేడుకుంటున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియచేయుచున్నాను. చాలామంది ప్రపంచం మొత్తంలో ఏ కుటుంబం చూసుకున్నా సరే అన్యులు అయినప్పటికీ, యేసుక్రీస్తు బిడ్డలైనప్పటికీ, నాస్తికులైనప్పటికీ వారు ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఆ సమస్య ఏది అంటే అప్పుల బాధలతో ఉంటారు. అప్పులు, ఎప్పుడు రుణాలు. ఒక ఇల్లు చూసుకుంటే ఏదో ఒక రకమైన అప్పులు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వ్యక్తి రిటైర్డ్ అయ్యేసరికి, పెళ్ళిళ్ళు చేసేసరికి అతడికి అప్పే మిగులుతూ ఉంది. ఏ కుటుంబం చూసినా అప్పు, ఏ వ్యక్తిని చూసినా అప్పు, ఏ సంస్థ చూసినా అప్పు, ఏ ఆర్గనైజేషన్ చూసినా అప్పే, ఏ గవర్నమెంట్ చూసినా అప్పే. సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు, ఏ గవర్నమెంట్ చూసినా అప్పులు చేసేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఇంటర్నేషనల్ మరి వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుంటూ ఉంటాయి. మరి చిన్న చిన్నోళ్ళు బ్యాంక్ దగ్గర తీసుకుంటే బ్యాంకులేమో మరి గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకుంటే గవర్నమెంటు, రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకుంటే రిజర్వ్ బ్యాంకు, వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి అప్పులు తీసుకుంటూ ఉంటాయి. ప్రపంచమంతా అప్పుల భయం. అయితే బైబిల్ దేవుడు ఏం చెప్తున్నా అంటే ఈ అప్పుల నుంచి విముక్తి లేదా? ఈ అప్పుల నుంచి విముక్తి మానవుడికి లేదా? యేసుక్రీస్తు నమ్ముకున్న వారికి కూడా అప్పులు పట్టి పీడించడానికి కారణాలు ఏంటి? బైబిలు లేఖనాలు సూటిగా చెప్తా ఉన్నాయి. ఈ అప్పుల నుంచి, ఈ రుణాల నుంచి, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలగట్లా. అన్ని మేలులు చేసావు కానీ అప్పులు తీరట్లేదు ఏంటయ్యా అంటుంటారు చాలామంది. దానికి కారణం ఏంటంటే కొత్త కొత్త ఆశలు, కొత్త కొత్త కోరికలు. స్కూటర్ ఉన్నాడు కారు కొనుక్కుంటాడు, అప్పేగా. కారున్నాడు ఒక ఇల్లు కొంటాడు, అప్పేగా. ఇల్లున్నాడు పెళ్లి చేస్తాడు పిల్లకి, అప్పేగా. కనుక మానవుడి యొక్క కోరికల వలన, మానవుడికి అత్యాశ వలన, మానవుడికి లావిష్ లైఫ్ వలన, మానవుడికి పుట్టే ఎగస్ట్రాల వలన, వాడుక భాషలో చెప్పాలంటే ఎగస్ట్రాల వలన అప్పులు పాలవుతూ ఉంటాం. అయితే ఎక్కడో కొంతమంది దేవుని పిల్లలు చర్చి కట్టడానికి అప్పు చేస్తారు. ఎంతోమంది, కొంతమంది, నేను వాళ్ళని సమర్థించట్లా, అప్పు తప్పే. అప్పు తీసుకున్నవాడు అప్పిచ్చిన వారికి దాసుడు అని వాక్యం చెప్తా ఉంది. మరి పిల్లలు చదువు నిమిత్తం